డొనాల్డ్ ట్రంప్ అమెరికా సర్కార్ భారత్ వైపు టారిఫ్‌లు హెచ్చరికలు చేస్తూనే, మరొక వైపు ఇంధన రంగానికి సంబంధించి అంటే మన భారత్‌కి బంపర్ ఆఫర్ ఇచ్చేసిందా అంటే, ఏమో ఫ్రెండ్స్ చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు ట్రంప్ ఏం మాట్లాడినా కూడా చాలా పెద్ద ఇష్యూగా మారుతుంది. ఓసారి 500% టారిఫ్ అంటాడు. ఇంకొకసారి ఫ్రీగా వెనిజులాకి సంబంధించిన ఆయిల్ మీరే వాడేసుకోండి అంటాడు. కానీ మీరు చేయాల్సిన పని ఇదంటాడు. అసలు ట్రంప్‌కి ఎలా ఉందంటే, కొత్త పిచ్చోడికి పొద్దెరగదు అన్నట్టుగా ఉందనమాట. అంటే ఇప్పుడు మీకు ఇంకో విషయం చెప్తా. షాకింగ్ విషయం. మనకి పురాణాలకు సంబంధించి ఒక సామెత ఉంటుంది. అశ్వత్థామ హతః కుంజరః అని ఉంటుంది. అంటే ఏంటంటే ధర్మరాజు దగ్గర అనేవాడు అబద్ధం చెప్పడు. సో, అశ్వత్థామ హతః అంటే కొడుకు కాదు, తనకి సంబంధించిన వాహనం చనిపోయింది. అంటే కరెక్ట్‌గా ఈ పురాణాలకు సంబంధించిన సామెతని నేను కన్వే చేశానో లేదో తెలీదు కానీ, మ్యాటర్ ఏంటంటే వెనిజులా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడానికి అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అబ్బా! ఇదేంటి ఇంత బంపర్ ఆఫర్, ఇంత గ్రేట్ న్యూస్, మీరేంటి ఇలా చెప్తున్నారు అంటే, ఇక్కడే అసలైన పెద్ద ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటనేది గనక తెలిస్తే నిజంగా ఓహ్ మై గాడ్! అని అందరూ కింద పడిపోయినా పడిపోతారేమో మరి. అటువంటి బంపర్ ఆఫర్ అన్నమాట. సరే. ఆ బంపర్ ఆఫర్ ఏంటో తెలుసుకోవాలంటే ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేయండి. మేము మీకు ఎన్నో రకాల జియో పొలిటికల్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్‌ని ఇలాగా మనం రోజు మాట్లాడుకునే వాడుక భాషలో క్లారిటీగా చెప్పుకోవడానికి ప్రయత్నిద్దామనమాట. అయితే ఒక లైక్ ఇచ్చినట్టయినా లేదా మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే చాలా అప్డేట్స్ మేము ముందుకు తీసుకురావడానికి ఉపయోగపడతాయి. థాంక్స్ ఫర్ వాచింగ్. అయితే ఎట్టకేలకు ఈ రకంగా ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అందులోనే మన భారత్ విషయంలో ఎంతసేపు 500% టారిఫ్ ఏస్తా, హెచ్-1బీ వీసాలకు సంబంధించి బ్లాక్ చేస్తా, అసలు మీరు ఇండియన్స్ ఇక్కడ పనిచేయడానికి వీల్లేదు. ఇటువంటి ధోరణుల నడుమ దిగుమతులను భారత్ తిరిగి ప్రారంభించేందుకు మేము అనుమతి ఇస్తున్నాము అంటూ వైట్ హౌస్ ప్రకటించింది. ఓయమ్మో! వాళ్ళసలు ఎవరిని పొద్దున్న లేచి ఎవరి మొహం చూసానురా బాబు! లేచిన పొద్దు బావుంది అని అనుకుంటూ ఉంటాం చూసావా? అలాంటివాడనమాట. భారత్ పైన 500% టారిఫ్ విధిస్తామని ఒక్కరోజు ముందే హెచ్చరించిన ట్రంప్, ఇప్పుడు మళ్ళీ వెనిజులా చమురు విషయంలో సానుకూలమైన నిర్ణయం తీసుకోవటం ఒక్కసారిగా భారత్‌ను ఏంటి వీడు ఇంత పిచ్చోడేంది మమ్మీ? ఎవడీడు మమ్మీ అన్నట్టుగా అయిపోయిందనమాట. అయితే ఇప్పుడు ఈ నిర్ణయంతో తిరిగి మళ్ళీ పాత సంబంధాలు చిగురిస్తాయంటే మళ్ళీ మెలికపెట్టాడు. అసలు మెలికపెట్టిందే ట్రంపే కాదు కదా! అసలు ఈయన పేరు ట్రంప్ బదులు ట్రాక్టర్ అని పెట్టుండాల్సింది సరిపోయేది. అయితే వెనిజులా చమురు విక్రయాల విషయంలో ఈ అమెరికా కఠినమైన షరతులను విధించేసిందనమాట. అనుకున్నాంగా. అబ్బా! ఇచ్చాడండి ఆఫరు. ఏంట్రా ఆఫర్ అంటే ఏమీ లేదు. అయితే అమెరికా ఇంధన శాఖ మంత్రి క్రిస్టోఫర్ రైట్ తెలిపిన వివరాల ప్రకారం ఏంటంటే, వెనిజులా నుంచి చమురు విక్రయాలు పూర్తిగా అమెరికా ప్రభుత్వ పర్యవేక్షణలోనే జరుగుతాయన్నమాట. చమురు అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం మొత్తం అమెరికా తీసుకుంటుంది. అయితే అంటే అమెరికా నియంత్రణలో ఉన్న బ్యాంక్ ఖాతాల్లోనే జమ అవుతుంది. దీని బదులు అమెరికానే కొనుక్కోవచ్చు కదా! మళ్ళీ మధ్యలో ఇండియాని ఎందుకు దూర్చడం? ఆ నిధులను వెనిజులాలోని అవినీతి పరులకు లేదా పాత పాలకులకు అందకుండా కేవలం అక్కడ ప్రజల సంక్షేమం కోసం మాత్రమే ఖర్చు చేసేలాగా అమెరికా జాగ్రత్తలు తీసుకుంటుంట. అంటే మొన్నటి వరకు ఆ వెనిజులా అధ్యక్షుడిని తీసుకెళ్ళి ఏసిన తర్వాత అక్కడ ప్రజలు దారుణంగా ఒక రకంగా అంటే కొంతమంది ప్రొటెస్ట్ చేస్తున్నారు. కొంతమంది సంబరాలు చేసుకుంటున్నారు. కొంతమంది ఏదో క్రాకర్స్ కాలుస్తున్నారు. ఇలాగా జరుగుతున్న నేపథ్యంలో కనీసం ట్రంప్ అక్కడ ప్రజలు బానే ఉన్నార్రా! ఓ ప ఓ మా అని ఒక మాట కూడా పడేయకుండా ఆయిల్ బావులు సురక్షితంగా ఉన్నాయి అని చెప్పిన ఒక అధ్యక్షుడు ఈయన ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ప్రపంచంట నా బొంద. అసలు ఈయన్ని తలుచుకుంటే అసలు ఉన్న దాని మీద కూడా ఇంట్రెస్ట్ పోద్దనమాట. అయితే సరే ఇక్కడేంటంటే మన భారత్ అంట, మనం వెనిజులా నుంచంట ఆయిల్ కొనుగోలు చేసుకోవచ్చంట. కానీ ఆ డబ్బులు అమెరికాకి ఇచ్చేయాలంట. అమెరికా ఏం చేస్తుందంటే దాచి చక్కగా డిబ్బీలో వేసి, ఆ డిబ్బీలో వేసిన డబ్బుల్ని వాళ్ళు హాయిగా లాలీపాప్స్ కొనుక్కొని తింటారంట. మనకి చిన్నప్పుడు మన అమ్మమ్మలు, తాతయ్యలు
ఉంచుకోమ్మా అని ఓ 200, 300, 500 ఇస్తే టక్కుమని ఇమ్మీడియేట్‌గా మన అమ్మ, నాన్న వెంటనే తీసేసుకొని నేను దాస్తాను నీ తరఫున అంటారు. ఆ డబ్బులు మనకొచ్చేది లేదు, చచ్చేది లేదు. అంటే మన పెద్దలంటే మన బాగు కోరి పోన్లే చిన్న పిల్లలు పాడైపోతారు డబ్బులు తీసుకుంటే అన్న ధోరణిలో అలా చేస్తారు. ఇప్పుడు వెనిజులాలో ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలున్నాయి. అమెరికా రిఫైనరీలతో పాటు యూరోప్, ఆసియా దేశాలకు కూడా వెనిజులా ముడి చమురు చాలా అవసరం. ముఖ్యంగా భారత్‌లో ఉన్న భారీ రిఫైనరీలు వెనిజులాకు చెందిన హెవీ క్రూడ్ ఆయిల్‌ని శుద్ధి చేయడానికి అనుకూలంగా రూపొందించబడతాయి. ఇప్పుడు అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వెనిజులా చమురు అంతర్జాతీయ మార్కెట్‌లోకి విరిగా అందుబాటులోకి వస్తుంది. ఇది అంతర్జాతీయ చమురు ధరలు తగ్గడానికి దోహదపడొచ్చు. అంతా బానే ఉంది. కానీ ఆ అమౌంట్ అనేది మళ్ళీ అమెరికా ఖాతాల్లోనే పడాలి అంటే అదేం ట్విస్టో తెలీదు. దీనిపైన పూర్తి స్థాయి క్లారిటీ ఇంకా అమెరికా వాళ్ళు కూడా ఇవ్వలేదు. అయితే రష్యా నుంచి చమురు దిగుమతులు విషయంలో అమెరికా ఒత్తిడి పెరుగుతున్న వేళ వెనిజులా రూపంలో భారత్‌కు ఇంకొక ఆప్షన్ దొరికిందా అంటే సక్రమంగా గనక ట్రంప్ ఇది యాజ్ ఇట్ ఈస్‌గా గనక యెస్ మీరు ఆ వెనిజులా ఆయిల్‌ని మీరు రిఫైన్ చేసుకోండి అని చెప్పాడనుకోండి బానే ఉంటుంది. ఎందుకంటే అమెరికా దగ్గర ఉన్న రిఫైనరీస్ అన్నీ కూడా షెల్ పెట్రోల్‌ని రిఫైన్ చేసే ఒక పరికరాలుంటాయి. అంటే అవి నార్మల్‌గా ఈ హెవీ క్రూడ్ ఆయిల్ అంటే మనం నిత్యం వాడుకునే పెట్రోల్, డీజిల్ దానికి సంబంధించిన క్రూడ్ ఆయిల్ కాకుండా అదర్ ఆయిల్ రిఫైనరీకి అది ఎక్కువగా యూజ్ అవుతుంటుంది. అందుకనే అమెరికా ఏం చేస్తుందంటే కెనడాకి రిఫైనరీ పంపించి ఆ రిఫైనరీకి సంబంధించిన ఆయిల్‌ని యూజ్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఇప్పుడు భారత్‌కి డైరెక్ట్‌గా గనుక మీరు ఆయిల్‌ని రిఫైన్ చేసుకోండి. ఆ ఆయిల్‌ని మీరు యూజ్ చేసుకోండి. లేదా మీరు అమ్ముకోండి. రిఫైన్ చేసిన ఆ ఆయిల్‌ని మీరు అమ్ముకోండి అంటే బానే ఉంటుంది. కానీ ఇక్కడ ఏ మెలిక పెట్టకుండా ఉండాలి. మళ్ళీ ప్రారంభమైతే భారత్ తన ఇంధన భద్రతను మరింత పటిష్టం చేసుకోవడమే కాకుండా ఇతర దేశాలతో బేరసారాలాడే సామర్థ్యత కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు రష్యా దగ్గర నుంచి మనకు కొంత ఆయిల్ వస్తుంది. ఆ ఆయిల్ మనం రిఫైన్ చేసుకొని వేరే దేశాలకి కొంచెం ఎక్కువ రేట్‌కి అమ్ముకుంటూ ఉంటాం. తద్వారా మనకి ఆయిల్ సఫిషియెంట్‌గా సరిపోతుంది. అలాగే వేరే దేశాలకి కూడా మనం హ్యాపీగా అమ్ముకునే అవకాశం ఉంటుంది. దానికి తోడు రిఫైనరీకి సంబంధించిన రెవెన్యూ జనరేషన్ కూడా జరుగుతుంటుంది. సో, ఇప్పుడేంటంటే మ్యాటర్ ఖచ్చితంగా ఇక్కడ అమెరికా చెప్పిన విషయం ఏంటి క్లుప్తంగా అంటే ఇందాకంతా మనం కొంచెం ఫన్‌గా మాట్లాడుకున్నాం. అది పక్కన పెట్టేస్తే, ఇప్పుడు అమెరికా ఉద్దేశ్యం ఏంటంటే, ఇప్పుడు వెనిజులా దగ్గర నుంచి ముడి చమురొచ్చింది. ఓకే. ఆ ముడి చమురొచ్చిన తర్వాత భారత్ ఏం చేయాలి? దాన్ని రిఫైన్ చేయాలి. రిఫైన్ చేసిన దానికి మన ఇక్కడ మనీ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతుంటాయి కదా! సాధారణంగా వెనిజులా నుంచి ఆయిలొచ్చింది అంటే ఏం చేస్తుంది భారత్? వెనిజులాకే తిరిగి డబ్బులివ్వడం, లేదా వెనిజులా నుంచి డబ్బులు తీసుకోవడం ఇలా ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. కానీ ఇక్కడ ట్రంప్ పెట్టిన విషయం ఏంటి అంటే ఆహ్, ట్రాన్సాక్షన్స్ అనేవి వెనిజులాకి కాదు, మీరు అమెరికాతో చేసుకోవాలి అని చెప్పడం అయితే జరిగిందనమాట. సో, ఇక్కడ అమెరికాతో చేసుకోవాలి అన్నప్పుడే ఆ ఆయిల్ ఎంతకు అమ్ముతారు ట్రంప్ అనే విషయం పైన క్లారిటీ లేదు. అంటే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యారెల్ వచ్చేసరికి ఒక $60 ఉందనుకోండి. వెనిజులా నుంచి అమెరికాకి ఎళ్ళేదానికి అంటే ఆ ఎక్స్‌పోర్ట్‌కి సంబంధించిన కాస్ట్ అవన్నీ కలుపుకొని ఓ $60 ఉందనుకోండి. మనకి భారత్‌కి $120కి అమ్ముతాను అన్నా కూడా అది మనకు భారత్‌కి లాభం అని చెప్పలేం. కానీ గుడ్డిలో మెల్ల ఏంటి అంటే ఇక్కడ విషయం అట్‌లీస్ట్ అమెరికాతో కొద్దిగా సత్సంబంధాలు ఏర్పడతాయి. ఎందుకంటే మనం ఇప్పుడు ప్రెజెంట్ మనం ఉన్న సిట్యుయేషన్‌లో అమెరికా లాంటి ఒక అగ్రదేశాన్ని మనం దూరం చేసుకోలేం. ఎట్ ద సేమ్ టైమ్ అలా అని వాళ్ళు చెప్పిన ప్రతి విషయానికి తల ఊపుతూ మనం ఆ నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేయలేం. సో, ఇక్కడ చాలా డిప్లొమాటిక్‌గా మనం నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే మన భారతదేశానికి నష్టం రాకుండా కూడా ముందడుగు వేస్తూ ఉండాలనమాట. సో, ఈ క్రమంలో చూసుకున్నట్టయితే ఈ పరంగా అయితే మరి ట్రంప్ ఇచ్చిన ఒక ఆఫర్‌ని ఆ ఆఫర్‌గా ఉంటే మన భారత్‌కది మంచి విషయమే. లేదంటే లేదు.